ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఈ బ్రేస్లెట్ మీ షాప్లో కొన్నదేనా? అవును సార్, ఈ బ్రాస్లెట్ వెనుక మా షాప్ బ్రాండ్ మార్క్ ఉంది. ఇది మా దగ్గర కొన్నదే. ఇది ఎవరు కొన్నారో డీటెయిల్స్ చెప్పగలరా? ఇది ఒక మర్డర్ కేసులో చాలా ఇంపార్టెంట్ క్లూ. ఒకసారి చూసి చెప్పండి. ఈ మోడల్ బ్రాస్లెట్ చాలా రేర్ సార్. ఇది మేము 20 సంవత్సరాల క్రితం సేల్ చేశాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిస్టంలో చెక్ చేసి చెప్తాను. ఇదిగోండి సార్, మా షాప్లో ఈ బ్రాస్లెట్ కొన్న వాళ్ళ లిస్ట్ ఇదే సార్. అపూర్వనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే సార్. ఇటువంటి వస్తానండి. ఓకే సార్. మీ వారింకా రాలేదమ్మా? వచ్చేస్తున్నారండి. సమయం మించిపోతోంది. ముహూర్తానికి పూజ మొదలు పెట్టాలి. వచ్చేస్తారండి, మీరు ఏర్పాట్లు చూడండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అమ్మవారు సాటిస్ఫై అవ్వాలి. అలా పూజ జరిపించండి. ఆ అమ్మవారికి కావాల్సింది ఖర్చు కాదమ్మా, నిష్టగా నియమంగా పూజ చేయటం. హుండీలో కట్టలు కట్టలు డబ్బులు వేసి కాస్ట్లీ పూజలు చేస్తే దైవానుగ్రహం ఉంటుందా స్వామీజీ గారు? పరిపూర్ణమైన మనస్సుతో ఆ అమ్మవారిని తలుచుకుంటే చాలమ్మా, అనుగ్రహం లభిస్తుంది. భూమి, అక్కడ శారద నా కోసం వెయిట్ చేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియట్లేదమ్మా. మావయ్య, మీరు అక్కడికి వెళ్తారు, నేను చూసుకుంటాను కదా. అమ్మా, కలశం సిద్ధమైందా? అయింది పూజారి గారు, తీసుకొస్తాను. ఏమండి, మీరు ఇక్కడ కూర్చోవాలండి, రండి. ఏంటో కర్మ, అన్నీ నేనే చెప్పాలి. కలశాన్ని కూడా పూజ చేయండమ్మా. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదయజుర్వేద సామవేదో హృదర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. అమ్మా, నేను వెళ్ళకపోతే శారద చేసే పూజ ఆగిపోతుంది. ఎలాగైనా నేను వెళ్ళే మార్గం చూపించు తల్లి. అమ్మా, కలశానికి పూజ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కలశే సుధావతి పరిత్రే పరిషిచ్యతే.
అపశకునం జరిగింది. ఎంతో పవిత్రంగా జరగాల్సిన పూజలో ఇలా కలసం అంటుకుంది. పర్వాలేదా స్వామీజీ గారు? లేదమ్మా, కలశం తగలపడ్డం శుభ సూచకం కాదు. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది కదా. ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు కావాలంటే వెయిట్ చేద్దాం. ఏదైనా సొల్యూషన్ చూడండి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదండి. మీరు ఎలాగైనా పూజ చేయించండి స్వామీజీ. లేదమ్మా, ఇప్పుడు ఈ సౌభాగ్యవ్రతం చేయకూడదు. అమ్మవారు ఇంకేదో సంకల్పించారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు స్వామి గారు? మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ ఇంకొక రోజు పూజ పెట్టుకోవడం మంచిది. స్వామీజీ, అంటే ఇప్పుడు వ్రతం లేనట్టేగా? అయితే నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు అర్జెంట్ పనుంది, వస్తాను. మీరు వెళ్ళొద్దు, నేను ఒప్పుకోను. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు ఇలా అంటే ఎలా? హా, కాలింది కలసమే కదా, వేరే కలసం పెడతాము. దైవ కార్యంలో అగ్ని ఇలా నియంత్రణ తప్పి వచ్చిందంటే అది హెచ్చరిక, శుభం కాదమ్మా. అత్తయ్య, స్వామీజీ చెప్తున్నారు కదా, మళ్ళీ మంచి ముహూర్తం పెడతారంట, అప్పుడు చేసుకుందాం. ఇప్పుడు తొందర పడకండి. మీరా, నాకు ఎందుకో మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. స్వామీజీ చెప్తున్నారు కదా ఇప్పుడు వ్రతం చేయడం మంచిది కాదని. పైగా ఆఫీస్లో నా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని నేను ఆఫీస్కి వెళ్తాను, వస్తాను. కేపీ, ఎంత ముఖ్యమైన పనైనా బాగా చూసుకుంటాన్నాడు కదా. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అంటే అపూర్వ గారు, నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందుకనే వెళ్తా అంటున్నాను. అసలు ఈ పూజ జరగకూడదని మీరు గట్టిగా కోరుకున్నట్టున్నారు. ముందు నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. అమ్మా, పూజ జరగకూడదని నాన్నెందుకు అనుకుంటాడు? ఏంటమ్మా? అత్తయ్య, ఇంకో రోజు చేద్దాము. ఖచ్చితంగా మీ పూజ జరుగుతుంది, నాది హామీ. సర్లే మీరా, ఈ రోజు కుదిలే. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటాను. అయ్యో మావయ్య, మీరేదో ముఖ్యమైన పని అంటున్నారు కదా, ఇంకా వెళ్ళరేంటి? వెళ్ళండి. అవును, చాలా ముఖ్యమైన పని. వస్తాను మీరా. మీరా, నువ్వేం బాధపడకు. ఈ సౌభాగ్య వ్రతాన్ని ఇంకోసారి తీరిగ్గా వ్రతం పూర్తయ్యే వరకు నేనుంటాను, అప్పుడు చేద్దాం. బాధపడకే, వస్తాను.